పాయసం చేయడానికి ఫస్ట్ నెయ్యి వేసాను. నెయ్యిలో ముంతమాడ ద్రాక్ష వేయించుకున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ కప్ కన్నా ఎక్కువ కొద్దిగా తీసుకున్నాను అటుకులు. ముంతమాడ ద్రాక్ష ఇలా వేయించి పెట్టుకున్నాను. ఇలా ఎగనిచ్చినాక పాసాను. దీన్ని కాగనిస్తాము. చాలా త్వరగా అయిపోతుందండి ఇది అటుకుల పాయసం. అయిపోయింది కదా, కొద్దిగా పాలు పోస్తాము. ఇది ప్యాకెట్ పాలు కాదు, ఇది ఆవు పాలు అన్నమాట. ఇప్పుడు యాలక్కాయలు కొట్టిపెట్టుకున్న యాలక్కాయలు వేసేస్తాము. కావాలంటే మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు.